Hi, hello friends. Today in Jyoti Special, I came before you with a healthy recipe that is dal with moringa leaves. It has many health benefits. Welcome back to JK Special Creations. You are watching moringa dal in Jyoti Special. Let's start our recipe. మునగాకు పప్పుని తయారు చేయడానికి ముందుగా మనం మునగాకుని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసి ఆరబెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఒక ఎండుమిర్చి, ఒక 3 నుండి 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని వాటిని క్రష్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెము మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. అప్పుడు మనం సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అది ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తురుముకొని వాటిని కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. నేను డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ని పోగొట్టే క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ మునగాకులో. దానిలో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసి వేయించుకుంటున్నాను. ఇలా వేగినటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయల్లో నేను ఒక టొమాటోను కూడా సన్నగా చాప్ చేసి అది కూడా వేసుకొని 1 టేబుల్ స్పూను కారం వేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రమ్ స్టిక్ లీవ్స్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉండటం వలన అవి హెయిర్, స్కిన్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు దాన్ని ఆఖరిగా కర్రీ లీవ్స్ని వేసినప్పుడు ఆ తాలింపు అనేది గుమగుమలాడిపోతుంది. దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనించిన తర్వాత నేను ముందుగా కడిగి ప్రక్కన పెట్టుకున్నటువంటి ఈ మునగాకును కూడా వేసేసాను. ఈ మునగాకుని డ్రమ్ స్టిక్స్ లీవ్స్ అంటారు, మొరింగా లీవ్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ముందుగా నేను 1 కప్పుడు కందిపప్పును తీసుకొని దాన్ని ఉడకబెట్టి రుబ్బి ప్రక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆకు అంతా కూడా బాగా మగ్గిపోయింది. లివర్ డిసీజెస్ని ప్రివెంట్ చేయగలుగుతుంది. అండ్ నర్వస్ సిస్టంలో ఉన్న డిజార్డర్స్ ఉంటే కూడా దీనివల్ల పోతాయి. ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పును కూడా ఈ మిశ్రమంలో వేసి మనం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇలా మగ్గినటువంటి ఈ మునగాకు పప్పులో కొంచెం కొత్తిమీరను వేసి గార్నిష్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినటువంటి మునగాకు పప్పు అనేది రెడీ అయిపోయింది. దాన్ని సర్వ్ చేసేటప్పుడు కొంచెం 1 స్పూన్ ఘీ కూడా వేసి మనం సర్వ్ చేసినట్లయితే టేస్ట్ అద్దిరిపోతుందంటే నమ్మండి. Moringa tree also known as the miracle tree. If you like this video, please do like and share. Send to your friends and family, and don't forget to subscribe. Thank you so much for watching.